have gone for the CPEC survey, and the CPEC survey which has done in state of Telangana. After independence, no state has done like that. The survey we have placed in front of the cabinet, and the cabinet has passed a resolution, and the survey report has been placed in the state, in the assembly, and the assembly unanimously passed that. And even for the 42% reservation, all the political parties who are all there in the house unanimously passed that 42% reservation. Absolutely committed. And then if someone is trying to block, it is they don't want the OBCs to get this kind of reservation. So the state government stand is very clear, and my leader Sri Rahul Gandhi he has been saying that, and my Chief Minister Revanth Reddy Garu and the entire cabinet, it took a unanimous, unified stand to give the 42% reservation. For that, we have done a lot of exercise also. ఈ పాయింట్ మీద ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చిత్తశుద్ది నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్ కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయం నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. పిటిషనర్ స్వేచ్ఛ ఉంటుంది. పిటిషనర్ ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు. వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేబినెట్ అన్ని రకాల న్యాయపరమైన, చట్టపరమైన, సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం. దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి. విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు. వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాసనసభలో మాట్లాడేదానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం. అఫిడవిట్ వేయడానికి వీలేదు, ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ ను 42% రివర్స్ పాజిటివ్ గా వినిపించండి. అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఓకే అమ్మా, కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది.